ఉంది. తెలంగాణ పోలీస్ అంటే ఒక రకమైన గౌరవం, అంటే నిమిషాల మీద దొంగలను పట్టించుకుంటారనే భావన ఉండే. కానీ వాళ్ళ రెవెన్యూ అధికారులేమో వాడు నిమ్మకుని, ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి, ఈ దొంగ సర్టిఫికెట్లు, దొంగ లేఅవుట్లు, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి, ఇది కనుక లోపలికి పోతే మా అధికారులే జైలుకు పోతారని భావం వాళ్ళకు ఉండొచ్చు. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు మా దగ్గర రావద్దని చెప్పి బుకాయించే వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు. కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సమన్వయంతో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని నెలకోసారి 2 నెలలకోసారి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాలాంటి వాడు చేయలేపే పరిస్థితి రాదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. నాకు తెలిసిన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. దానికి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆయనకి ఇస్తే మొత్తం ఒక వారం 10 రోజుల్లో దీని వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. మొన్న ఆనందబాగ్ అని ఒక మా పార్లమెంట్ కింద ఉంటుంది. 300 మంది గుండాలు మొత్తం దాన్ని ఆక్రమించుకొని రాత్రి మొత్తం డిస్మాంటిల్ చేసింది. 50 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి ఆయన ప్రాపర్టీ, ఆయన గోడౌన్స్, ఆయన ఉన్న ఇల్లు 20 ఎకరాలు దాదాపు ఆనందబాగ్లో మొత్తం నేలమట్టం చేసి పడేసింది. నేలమట్టం చేస్తే అక్కడే ఈ 300 మంది ఉంటే సిపి గారికి ఫోన్ చేసిన, ఏంది సిపి గారు అంటే దానికి ఆన్సర్ లేదు. మేము గతంలో 25 ఏళ్ళ క్రితం మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత గౌరవం ఉండంటే, ఏదైనా పని చెప్తే ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన పని మీ వంతు తప్పు అని చెప్తుండేది, మీ వంతు ఒప్పు అని చెప్తుండేది. మీ వంతు తప్పు అని చెప్తున్నా సపరేట్ కూకుంటుంటివి, చూడండి అని చెప్తుంటివి. మా వంతు ఒప్పు అంటే మాత్రం తప్పకుండా చేయమని చెప్తుంటివి. కానీ ఇక్కడ తప్పు ఒప్పుతో సంబంధం లేదు. తప్పు ఒప్పుతో సంబంధం లేదు. బాసుల ఆదేశాలు, పోలీసు వాళ్ళు బాసుల ఆదేశాలు. ఒకవేళ బాసుల ఆదేశాలు పాటించకపోతే ఆ సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు, ఆ డిఎస్పీ ట్రాన్స్ఫర్ అవుతాడు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే పనిచేయనియరు. సింపుల్ ఇష్యూ. అసలు మొత్తం హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయో అని ఇవాళ కాంప్లైంట్స్ వస్తున్నాయో ఒక్క ఈసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాన్ని తీస్తే తెలుస్తుంది ఇది అగ్రికల్చర్ ల్యాండా, ఇది ప్లాట్ అని తెలుస్తుంది. సింపుల్ ఇష్యూ. ధరణి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ రెటిఫై అయితే అనుకున్నాం. ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి. 100కు 100% ఇట్లాంటి పెద్ద 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 10,000 కోట్ల భూములు, 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన సంపద. ఇది ఎవరికి తెలియదు. ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారు అనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది. ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది. ఇది మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు వాళ్లకు రెస్టోర్ చేయాలని చెప్పి కోరుతున్నా. నేను ఈ పక్కకుంటా కొంపల్లిలో ఉంటా, జేబేరీ లేఅవుట్ ఉంటుంది. ఎంత దారుణం అంటే ఎప్పుడో కొనుక్కున్నారు పాపం జేబేరీ లేఅవుట్. ఎంత దుర్మార్గం ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళకి కూడా వాళ్ళకి తెలుసు ఇది ప్లాట్ల జాగా, అమ్ముకున్న జాగా, వాళ్ళే జాగా అని తెలిసినప్పటికీ కూడా ఎవడో పోతే లిటిగేషన్ వేస్తాడు, కోట్ల కేసు వేసి ఏమైపోతుంది, మా దగ్గర లిటిగేషన్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాదు, టక్కన అక్కడ చెప్పి పెడతారు. దానికి నెక్సెస్ ఉంటుంది, దానికి ఆఫీసులు ఉంటాయి. ఎవడో రాగానే పని మొదలు పెట్టగానే ఎవడో సమాచారం ఇస్తాడు, ఇవ్వగానే వీళ్ళు వస్తారు. నీ ఇష్టం, మరి మీకైతే పర్మిషన్ రాగానే గజానికి 20,000 రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ కాదు, 100 ఉన్నాయి. గజానికి 20,000 రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి. అందువల్ల అంటే 100 జాగాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్లకి LRS స్కీమ్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు చేయకపో కారణాల వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ శంకర్ హిల్స్ ఉన్నది, మీకు అంతా తెలుసు. శంకర్ హిల్స్నే కదా ఈడీ ఇలా అమయ్ కుమార్ జైలుకు పోతున్నది. అమయ్ కుమార్ ఎందుకు జైలుకు పోతున్నాడు? రాత్రి 420 ఎకరాలు, నాకు తెలిసి అక్కడ 50 కోట్ల ఎకరం ఉంటుంది. ఒక 20,000 కోట్ల భూమిగా వచ్చింది నాకు తెలిసి. 100 ఎకరాలకే 5,000 కోట్లు, 100 ఎకరాలు 5,000 కోట్లు. ఇలా 460 ఎకరాలు 20,000 కోట్ల పైన రాత్రి చేసిండు.
కొద్ది మందికి మాత్రమే దాని లాకులు ఓపెన్ చేసి అది ఉంటుంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ కాస్తు కాలాలన్నీ ఎగిరిపోయిన తర్వాత, ఈ 13 కాలాలు ఎగిరిపోయిన తర్వాత, మొత్తం కలెక్టరేట్లలో వచ్చిన తర్వాత, ఈ ఏజెన్సీలు కూడా బయట నుంచి వెళ్ళి వాళ్ళ కనసాలలోనే వచ్చిన తర్వాత ఎవడి భూమి రెగ్యులైజ్ చేసుకోవాలి, ఎవడి భూమి ఎటు మార్చాలనేది మొత్తం వాళ్ళ చేతులకు వచ్చిన తర్వాత మొత్తం పేదల చేతుల నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవం హైదరాబాద్. అందువల్ల నేను ఒకటే ప్రజలకు కోరుతా ఉన్నా, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా అలాంటి బాధితులకి, భంగపడ్డలకి భారతీయ జనతా పార్టీగా మేముగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఒక వ్యక్తి మీద కొట్టాలనే భావనను, తిట్టాలనే భావన ఉండడం కాదు, కానీ వ్యవస్థ విఫలమైనప్పుడు ద సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్. ఈ వ్యవస్థ చూసిన వాడిగా వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని అర్థం చేసుకున్న వాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే ఈ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దాంతో నేను ఇలా నిలువరించే ప్రయత్నం చేసింది తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70%, 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడైనా ఆపితే చీల్చి చెండాడుతావు నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్త నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూసుకోవడానికి సిద్ధంగా లేము, గుర్తుపెట్టుకో. చీల్చి చెండాడతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? మా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? గిదా మీరు చేసేది. ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నాను, ఇలా మీరైతే భూభారతో ఇంకో భారత ఏదో తెస్తూ ఉన్నారో, ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో, మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో ధరణి తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వేయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే